Sales strategy for real estate agents, consultants, advisors, brokers. స్ట్రాటజీ అంటే అంత ఈజీగా చెప్పలేమండి, బట్ నేను ట్రై చేస్తున్నాను. స్ట్రాటజీ అంటే ఏంటంటే మీరు ఎవరికి చెప్పకుండా చేసేది స్ట్రాటజీ, చెప్తే స్ట్రాటజీ అవుతుంది ఒకటి. రెండోది, స్ట్రాటజీలో చాలామంది గోల్స్ రాయమని చెప్తాను. నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వెళ్ళినట్టు గోల్స్ రాయమంటాను. ఒక 5 గోల్స్ రాయమంటే ఐ వాంట్ టు బికమ్ అంబానీ, ఐ వాంట్ టు హ్యావ్ పోర్షే కార్, ఐ వాంట్ టు హ్యావ్ ల్యాంబర్గిని, అలా రాస్తా. అవి గోల్స్ అవి కాదండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్టేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు, దానికి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు కూడా 1 baby స్టెప్ విల్ ఇంక్రీజ్ ఫాస్ట్. మీరు ఒకేసారి 100 మెట్లు ఎక్కాలంటే ఎక్కలేరండి. ఇటుకు పోయి ఇటుకు వేస్తే ఇల్లు అవుతుంది గోడ. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే హైట్ కవర్ అవుతూ ఉంటుంది. చాలామందికి అది తెలియదండి, ఎందుకంటే దే ఫీల్ దే కెన్ డూ ఎవ్రీథింగ్. మనం పెట్టుకునే గోల్స్ ఎలా ఉండాలంటే అంత ఈజీగా అచీవ్ అవ్వకూడదు, బట్ అచీవ్ అవ్వాలి. అట్లీస్ట్ 80% ఆఫ్ యూర్ టార్గెట్ షుడ్ బి రీచ్డ్. అయితే యూ కెనాట్ సర్వైవ్, ఎందుకంటే అది లేకపోతే అందరూ చాలా ఇబ్బంది పడతారు. సో బేబీ స్టెప్ నేను చూసింది ఏంటంటే 10x ఒకటి. అంటే మీరు ఇలాన్ మస్క్ గారు చూసుకుంటే కనుక 10 yearsకి ప్లాన్ చేస్తారు ఆయన. ఆ 10 years అని 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎలా చేస్తారంటే ఇమాజిన్ హౌ మెనీ వర్క్. అంత మేధావి అంటే ఆయన 10 years ఒక ఇయర్ చేసి మళ్ళీ ఇంకో 10 years ప్లాన్ పెట్టుకుంటారు. మనం 1 year ప్లాన్ 10 years చేస్తాం. ఆ మైండ్ సెట్ అంటే బయటికి రావాలండి. మీరు లైఫ్లో ఎదగాలి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఎదగాలి అనుకుంటే మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే 1, 2, 3 డీల్ చేయగానే కంపెనీలు పెట్టేస్తున్నారు. నేను వేల డీల్ చేసా కూడా ఇప్పుడు ఈ మధ్యలో పెట్టగానే అంతమంది 30 years కంపెనీయే పెట్టలేదు. ఎందుకంటే బయట మన ఎండీ బాధలు తెలియదు. ఎండీ గారు ఏసీ రూమ్లో కూర్చున్నారు, చైర్మన్ ఏసీ రూమ్లో అనుకుంటారు. బట్ వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకుంటే మనకు చెప్పరు, మనం చెప్తాం వాళ్ళు చెప్పరు. కాబట్టి నేను ఏమంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే యూ షుడ్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ పేషెన్స్, లాట్ ఆఫ్ ఫినాన్స్. చాలామంది చేతులు కలుసుకున్నారు, సార్ నేను ఒక 50 లక్షలు పోగొట్టుకున్నాను, 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాను. అందుకని మీ స్టెప్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పర్సన్ గురువు గారు 2 శిష్యులు పిలిచి ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు చీకటిగా ఉంది, ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు వెళ్ళాలి అన్నాడు. ఒక శిష్యుడు ఏంటంటే నాకు చీకటి ఉంది, ఏం కనిపించలేదు, కొద్దిగా కనిపిస్తుందని ఊరుకున్నాడు, స్టాండ్ అయ్యాడు. ఇంకో శిష్యుడు 5 అడుగులు వేసుకొని వెళ్ళాడు, 5 steps. అది చేసుకుంటూ రీచ్ అయిపోయాడు. అంటే ఆ 5 steps వరకు కొద్దిగా కనిపిస్తుంది, తర్వాత డార్క్ ఉంది. సో నేను ఇక్కడ ఏమంటే బేబీ స్టెప్స్, 1 small baby ఎవ్రీ డే. మీ లైఫ్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, మీరు బిజినెస్ చేయాలి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ చేయాలంటే ఎవ్రీడే ఒక్క స్టెప్, 1 step ఎవ్రీడే ఆలోచించి కొత్త స్టెప్ వేయండి. ఇటు సైడ్ అయినా స్ట్రాటజీ అవ్వచ్చు, R&D అవ్వచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు, కమిషన్ అవ్వచ్చు, ఏదైనా నిన్నటికి ఇవాటికి ఒక్క స్టెప్ వేయండి. ఆ ఒక్క స్టెప్ 100 స్టెప్లు అయిపోతే 100 స్టెప్లు 1000 స్టెప్లు అవుతాయి. మీ అర్నింగ్ కూడా ₹1,00,000 10 లక్షలు 20 లక్షల దాకా వెళ్తుంది. ఈ బేబీస్ ఒకేసారి ఎవరైతే లాంగ్ స్టెప్ వేద్దాం అనుకుంటారో వాళ్ళు ఫెయిల్ అవ్వడం ఖచ్చితంగా ఖాయమండి. ఇది మాత్రం నేను అనుభవంతో చెప్తున్నాను. జాగ్రత్తగా ఇలాంటి డీటెయిల్స్ మీకు గూగుల్లో దొరకపోవచ్చు. సో జాగ్రత్తగా వెళ్ళి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక మీ రిజల్ట్స్ అనేది 3 పువ్వులు 6 కాయలు అవుతుంది.